కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హరిహర వీరమల్లులో పవన్ కళ్యాణ్ చెప్పిన మాట వినకపోవడంతో స్నేహితుడు పెద్ద ప్రమాదంలో చిక్కుకొని బయటపడతాడు. ఆ సందర్భంలో మాట వినాలి అంటూ పాట పాడతాడు పవన్ కళ్యాణ్. సినిమాలో విఎఫ్ఎక్స్ బాగోలేదని, క్లైమాక్స్ బోర్ కొట్టిందని ఎంత చెప్పినా దర్శక నిర్మాతలు మాట వినలేదు. అంతా అయిపోయిన తర్వాత వింటే ఉపయోగం ఏంటి? సోమవారం నుంచి 10 నిమిషాలు ట్రిమ్డ్ వర్షన్ ని ప్రదర్శిస్తున్నారు. హరిహర వీరమల్లు విఎఫ్ఎక్స్ సాదాసీదాగా కూడా లేవు, నాసిరకంగా ఎబ్బెట్టుగా ఉన్నాయని రివ్యూ రైటర్సే కాదు, చూసిన ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో విమర్శించారు. దీంతో మేకర్స్ స్పందించారన్న మాటే కానీ ఈ ఎఫెక్ట్ సినిమాపై ఓ రేంజ్లో పడుతుందని ఊహించలేకపోయారు. సినిమా రిలీజ్ అయిన రోజే సాయంత్రం పెట్టిన సక్సెస్ మీట్లో పవన్ విఎఫ్ఎక్స్ ప్రస్తావన తీసుకొచ్చినా పార్ట్ 2లో జాగ్రత్తలు తీసుకుంటాము అన్నాడే కానీ ఈ నష్టాన్ని అంచనా వేయలేకపోయాడు. బాక్సాఫీస్ వద్ద మూల్యం చెల్లించక తప్పలేదు. విఎఫ్ఎక్స్ పై వచ్చిన విమర్శలకు ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు జ్యోతి కృష్ణ ఆన్సర్ ఇస్తూ సినిమాలో 4,399 CG షాట్స్ ఉన్నాయని, వాటిల్లో 4-5 షాట్స్ మాత్రమే బాగా రాలేదన్నారు. చివరికి ఆ 4-5 వీరమల్లును ముంచాయి. బాగా రాలేదని తెలిసినా పెట్టి తిప్పలు తెచ్చుకున్నారు. సినిమా రిలీజ్ అయిన 5 రోజుల తర్వాత అందరూ చీల్చి చెండాడిన విఎఫ్ఎక్స్ షాట్స్ ను తీసేశారు. ఇప్పటికే పరిస్థితి చేయి దాటిపోవడంతో ట్రిమ్ చేసినా సేవ్ చేయడం కష్టమే. వీరమల్లులో విఎఫ్ఎక్స్ సీన్స్ తో పాటు క్లైమాక్స్ కూడా తప్పు పడుతున్నారు. గాల్లో కంపోజ్ చేసిన ఈ ఫైట్ నిడివిని కూడా తగ్గించారని తెలిసిందే. ప్రస్తుతం థియేటర్స్ లో ఈ ట్రిమ్డ్ వెర్షన్ ని ప్రదర్శిస్తున్నారు. ఇదేదో ప్రీమియర్స్ పడిన వెంటనే చేస్తే మొదటి రోజు యావరేజ్ టాక్ వచ్చే ఛాన్స్ ఉండేది. వీరమల్లుకు మరీ ఇంత డ్యామేజ్ జరిగేది కాదు. ఫస్ట్ హాఫ్ బాగున్నా సెకండ్ హాఫ్ వచ్చేసరికి సీజీ షాట్స్ క్లైమాక్స్ సినిమాను దెబ్బకొట్టాయి. లెంత్ ఎక్కువైంది, తగ్గిస్తే బాగుండేది. రివ్యూస్ లో ఈ మాటే ఎక్కువగా వింటాం. సినిమా రిలీజ్ తర్వాత సాగదీశారు అన్న టాక్ బాగా స్ప్రెడ్ అయితే ట్రిమ్ చేస్తారు. ఇలా నిడివి తగ్గిస్తే సినిమాలు హిట్ అవుతాయా? తగ్గించకపోతే సక్సెస్ కావా? హ్యావ్ ఎ లుక్. టైగర్ నాగేశ్వరరావు ఫస్ట్ హాఫ్ బాగున్నా సెకండ్ హాఫ్ వచ్చేసరికి సాగదీశారు. సినిమా 2 గంటల 50 నిమిషాలతో రిలీజ్ అయింది. సినిమా నిరాశపరిచింది అన్న టాక్ రివ్యూస్ లో స్ప్రెడ్ అయిపోయింది. దీంతో వెంటనే మేల్కొన్న మేకర్స్ రెండో రోజు నుంచి బోరింగ్ సీన్స్ తీసేసి టైగర్ ను 2 గంటల 37 నిమిషాలకు కుదించారు. టైగర్ నాగేశ్వరరావు ట్రిమ్మింగ్ కలెక్షన్స్ ని పెంచింది. రిలీజ్ అయిన 1-2 రోజుల్లో చూసిన వాళ్ళు సినిమాపై ఫ్లాప్ ముద్ర వేయగా, ట్రిమ్ తర్వాత పండగ సెలవుల్లో సినిమా చూసిన వాళ్ళు పర్వాలేదు అన్నారు. భారతీయుడు 2 3 గంటల లెంగ్త్ తో రిలీజ్ అయితే మొదటి ఆటకే భయంకరమైన టాక్ వచ్చింది. దీంతో 12 నిమిషాల ఆటను కట్ చేసినా అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. విక్రమ్ కోబ్రా నుంచి 20 నిమిషాల ఆటను తీసేసినా ఫలితం దక్కలేదు. ఇదేదో ముందే జాగ్రత్త పడి తీసిందంతా పెట్టేయకుండా ఆడియన్స్కి ఏం కావాలో అదే పెడితే ఈ డిజాస్టర్స్ గుడ్డిలో మెల్లగానైనా బయటపడేవి.